మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇండస్ట్రీ అంటే మహాసముద్రం అంటది. ఇక్కడ ప్రేక్షకులకి సక్సెస్, ఫెయిల్యూర్ ఈ రెండే తెలుస్తాయి. కానీ ఇక్కడ తెర వెనక చాలా కథ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా సింగిల్ థియేటర్ ఓనర్స్, ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంద్కు పిలుపునిచ్చారు. వాళ్ళు బంద్కు పిలుపునివ్వడానికి కారణం ఏంటి? నిర్మాతలతో, డిస్ట్రిబ్యూటర్లతో వాళ్ళకున్న సమస్య ఏంటి? మొత్తం మన టాలీవుడ్లో ఇప్పుడున్న సమస్యలు ఏంటి? అసలు తెలుగు సినిమాల హీరోల రెవెన్యూ మీద, వాళ్ళ రెమ్యునరేషన్ మీద ఎందుకు ఇంత పెద్ద చర్చ నడుస్తుంది? ఇలాంటి మొత్తం విషయాలు మనకు తెలియడానికి ట్రేడ్ అనలిస్ట్ బలవంత్ సింగ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం రాజగారు. సార్, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి సార్ ఇండస్ట్రీ గురించి. వీటిల్లో కొన్ని నాకు సమాధానం తెలుసు అయినా అడుగుతాను, కొన్ని నాకు తెలియదు. మనం చాలా డెప్త్ సబ్జెక్ట్ గురించి మాట్లాడబోతున్నాం. మీ సహకారం కావాలి సార్. ప్లీజ్, మోస్ట్ వెల్కమ్ అండి. అండ్ మనకు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎగ్జిబిటర్లు, థియేటర్స్ బంద్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారనమాట. అసలు ఎగ్జిబిటర్ల సమస్య ఏంటి సార్? సింగిల్ స్క్రీన్స్కి, మల్టీప్లెక్స్లకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆ రెవెన్యూ షేర్ అనేది రెండు దగ్గరలో ఎలా జరుగుతుంది? నాకు కాస్త వివరంగా చెప్తారా? రాజాగారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఐ థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక్కడ ఒక సిచ్యువేషన్ వచ్చిందండి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా ఇండస్ట్రీలో ఎంటర్ అవుతాయి, ప్రొడ్యూసర్గా కానీ, యంగ్ ఫిల్మ్ మేకర్ కానివ్వండి, ఎవరికి కానీ ఒక డొమైన్ నాలెడ్జ్ అనేది అవసరం అండి. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో ఇప్పుడు మీరు ఈ బిజినెస్ చేయలేరు. ఎందుకంటే మీరు ప్రొడ్యూసర్గా వచ్చినా, డైరెక్టర్గా వచ్చినా మీకు ఏంది అసలు హౌ దిస్ సిస్టమ్ వర్క్స్ అనేది ఒక నాలెడ్జ్ ఉండాలండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మొన్న అది మీరు ఇప్పుడు రెవెన్యూ షేర్ అన్నారు సార్. రెవెన్యూ షేర్, ఆ పర్సంటేజ్ సిస్టమ్ బోత్ ఆర్ సేమ్ సార్. చూస్తే అది దానికి ఇష్యూలాగా మారింది, కానీ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ సార్. ఇప్పుడు ఒక లాస్ట్ 7-8 months కానీ, ఒక లాస్ట్ 1 year నుంచి కానీ ది ఫ్లో ఆఫ్ కంటెంట్ హ్యాస్ రెడ్యూస్డ్. అగ్రీడ్ సార్. రైట్ సార్. ఇప్పుడు ఒకప్పుడు పెద్ద హీరో సినిమాలు సంవత్సరానికి 3-4 వస్తుండే. సో అవుట్ ఆఫ్ మీకు 52 weeksలో 25-30 గుడ్ వీక్స్ ఉంటుండే, కంటిన్యూ సినిమాలు వస్తుండే. సో ఎవరికేం ఇబ్బంది లేదు. దాంట్లో మనకు తెలంగాణ, ఆంధ్ర వచ్చేసరికి ఒక్కొక్క లొకేషన్లో నంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే మొత్తం ఇండియా మీదనే మనకు 1500 థియేటర్స్ దాకా ఉన్నాయి మనకి. ఒక్కొక్క ఊర్లో కూడా మీరు ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తే ఒక 4-5 థియేటర్లు ఉంటాయండి. సో ఒక్కొక్క థియేటర్కి మీకు 52 weeksకి 52 సినిమాలు అవసరం కదా. 52 weeks అవసరం సార్. అక్కడ 4 థియేటర్లు ఉంటే 4కి 52 సినిమాలు అవసరం కదా. అవసరం మీకు. అయితే మీకు మోర్ దెన్ 200 సినిమాలు అవసరం పడతాయి ఒక లొకేషన్కి. ఇప్పుడేమవుతుంది, ఒకప్పుడు ఏమవుతుండే, సినిమా వచ్చినప్పుడు ఒక థియేటర్ ఒక 50 days 100 days ఆడుతుంది. ఒక థియేటర్ బ్లాక్ అయిపోయింది, మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది, అది ఇంకో థియేటర్ దొరుకుతుంది, మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది. అట్లా అందరికీ సరిపోయినంత సినిమాలు ఉంటుండే. సో సప్లై ఇంకా డిమాండ్ ఆ రెండు కరెక్ట్గా ఉండే. ఇన్ఫ్యాక్ట్ సప్లై డిమాండ్ కూడా ఉండే, సప్లై కూడా ఉండే. అసలు థియేటర్ షార్టేజ్ కూడా వచ్చేస్తుండే. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది సార్, మీకు కొన్ని థియేటర్లు ఉంటాయండి. సపోజ్ ఇప్పుడు క్రాస్ రోడ్ అయిపోతే సార్, చాలా ఇన్స్టెన్సెస్లో అక్కడ ఒక్క థియేటర్ సంవత్సరానికి 4 సినిమాలే ఆడుతుండే. ఏ వేసినా 100 రోజులు పోతుండే. సో ఒక థియేటర్ మీకు బ్లాక్, ఇంకా ఆయనకి ఇంకా వేరే సినిమా వెతికే అవసరం లేదు. ఇంకో సినిమా వస్తుంది, అది 100 థియేటర్లో 50. సో వాళ్ళకి 4-5 సినిమాసే అవసరం. సో దే వర్ ఏబుల్ టు మీట్ ది సప్లై అండ్ ది డిమాండ్ ఫార్ములా. ఇప్పుడు ఏమైపోయింది, ఆ ఫ్లో తగ్గింది. పెద్ద యాక్టర్ సినిమాలు తగ్గినాయి, యావరేజ్ సినిమాలు వస్తున్నాయి, అవి నిలబెట్టలేవు. ఆడియన్స్ చాయిస్ మొత్తం మారిపోయింది, చాలా మారింది. ఆడియన్స్ చూసే సినిమాలకి మన ఇండస్ట్రీ ఇచ్చే అవుట్పుట్కి అది సింక్ అవుతలేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఇట్ ఈస్ నాట్ సింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కంటెంట్ వాల్యూ సార్. దాని బడ్జెట్ సంబంధం లేదు, కంటెంట్ వాల్యూ అది. అచ్చా, ఇంకోటి మనకు అదృష్టాన్ని సార్, మనం వీఆర్ వెరీ లక్కీ పీపుల్ అండి. తెలుగు ఆడియన్సెస్ ఆర్ వెరీ లక్కీ పీపుల్ సార్. మనం తమిళ్ చూస్తాము, హిందీ చూస్తాము, ఇంగ్లీష్ చూస్తాము, డబ్బింగ్ చూస్తాము, భోజ్పురి బాగుంటే భోజ్పురి చేస్తాం. మన సినిమాలు మాత్రం చూడడం కాదు, మనం చూస్తాము సార్. వీఆర్ లైక్ ఫిలిం హంగ్రీ పీపుల్. మన రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ. మన రిక్వైర్మెంట్ తెలుగు ఆడియన్స్ రిక్వైర్మెంట్ సినిమాలు చాలా ఎక్కువ. ఎందుకంటే మనం సినిమాలు రిలీజియన్ కాబట్టి మనం రోజు చూడమంటే కూడా చూస్తాం. సో అంత డిమాండ్ ఉన్నప్పుడు మీరు దానికి మీట్ అవ్వాలి కదా డిమాండ్. ఇప్పుడు ఎక్కడో అక్కడ గ్యాప్ వచ్చింది. గ్యాప్ వస్తే వీఆర్ లూసింగ్ ఆన్ ది ఆడియన్స్. కరెక్ట్గా సినిమాలు రావట్లేదు, మనం ఏదో డబ్బింగ్ చూసుకుంటున్నాం, ఏదో చూసుకుంటున్నాం. థియేటర్లకి కూడా కరెక్ట్గా సప్లై లేదు.
సప్లై లేనప్పుడు థియేటర్లు ఆలేమంటారు, పెద్ద సినిమా వచ్చినప్పుడు మీరు ఊరంతా వేసుకుంటున్నారు అదే సినిమా. అవి సినిమాలు రన్ అనేది రావట్లేదు. ఏదైతే ముందు 50 రోజులు అనుకున్నామో ఇప్పుడు 3-4 వీక్స్కి అయిపోతుంది. ఎందుకంటే మీరు అన్ని చోట్ల వేసేసారు. మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఎట్లయిపోతుందంటే వస్తే సినిమాలు హౌస్ఫుల్ పోతున్నాయి, లేకుంటే ఎవరు రావట్లేదు. ఎగ్జాక్ట్లీ అట్లా ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఈ సిచ్యువేషన్లో సర్వైవ్ అవ్వాలంటే మనము ఈ పెద్ద సినిమా వచ్చినప్పుడు మీరు రెంట్ మీద వేసుకుంటారు, చిన్న సినిమా వచ్చినప్పుడు మనం పర్సంటేజో రెవెన్యూ షేర్ వాట్ ఎవర్ ఇస్ ద టర్మ్స్ తీసుకోవాలి, మీరు అట్లా అడుగుతారు. మాకేమవుతుంది, పెద్ద సినిమా వచ్చినప్పుడు మాకు మిగులుతలేవు డబ్బులు. ఓకే, అప్పుడు ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటుందండి, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కరెక్ట్, నేను బడ్జెట్ ఎక్కువ పెట్టాను, సో మీరు రెంటల్ తీసుకొని నాకు మిగతా మొత్తం డబ్బులు నాకు ఇచ్చామని. ప్రొడ్యూసర్ వర్షన్ ఇది, ప్రొడ్యూసర్ వర్షన్ ఆయన వర్షన్లో ఆయన కరెక్ట్ ఉంటాడు. ఓకే, ఎందుకంటే నేను పెట్టాను డబ్బులు కాబట్టి. కానీ థియేటర్ ఆయన ఏమంటారు, మీరు డబ్బులు పెట్టినారు కానీ మీరు ఇచ్చి మాకేం మిగులుతలేదు, మీరు పోయి మీ సినిమా అయిపోయినాక మళ్ళీ నాకు జీరో అయిపోయింది. ఓకే, సో నేను ఎట్లా అయిపోతుంటే పెద్ద సినిమా ఉంటే నేను థియేటర్ ఓపెన్ చేస్తున్నా, ఆడియన్స్ లేకుంటే నేను థియేటర్ బంద్ చేస్తున్నా. ఇట్ ఈస్ బికమింగ్ వెరీ ట్రాజిక్ సిచ్యువేషన్. థియేటర్ బంద్ చేయడం అనేది చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అండి. సో వీళ్ళు ఏమంటారు, అట్లా కాదు, సపోజ్ మనము మల్టీప్లెక్స్ లాగా మొత్తం ఇండియాలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఉందండి, దానికి ఒక యూనిఫామ్ టర్మ్స్ ఉన్నాయి. అంటే దోస్ ఆర్ కాల్డ్ ఎస్ రెవెన్యూ షేరింగ్ టర్మ్స్ ఓన్లీ. మీరు ఎక్కడ మొత్తం ఇండియాలో దోస్ ఆర్ ది టర్మ్స్. ఫస్ట్ వీక్ ఇంత వెళ్ళాలా ప్రొడ్యూసర్కి, సెకండ్ వీక్ ఇంత వెళ్ళాలా, థర్డ్ వీక్ ఇంత వెళ్ళాలా అనేది. ఇంకా దోస్ టర్మ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఫస్ట్ వీక్ ది ప్రొడ్యూసర్ విల్ గెట్ మోర్ షేర్, 50-50 అనుకోండి, హిల్ గెట్ మోర్ షేర్. సెకండ్ వీక్ వచ్చేసరికి థియేటర్ విల్ గెట్ మోర్ షేర్. సెకండ్ వీక్ ప్రొడ్యూసర్ షేర్ విల్ గెట్ రిడ్యూస్ టు 40%, 40 or 42 వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, థర్డ్ వీక్ వచ్చేసరికి ది థియేటర్ షేర్ విల్ ఇంక్రీస్ టు 70. సో థియేటర్ షేర్స్ ఆర్ ఇంక్రీసింగ్, ప్రొడ్యూసర్ విల్ డిక్రీస్. దాంతో ఏమవుతుంది, ఆ మల్టీప్లెక్స్లకి అది యూనిఫామ్ రెవెన్యూస్ వస్తున్నాయి, వాళ్ళకి రెవెన్యూస్ వస్తున్నాయి. సో వాళ్ళు ఒక 20 ఆడియన్స్ ఉన్నా, 30 ఆడియన్స్ ఉన్నా, థర్డ్ వీక్లో ఫోర్త్ వీక్లో దే ఆర్ ఏబుల్ టు ప్లే ద ఫిల్మ్. దే ఆర్ ఏబుల్ టు ప్లే ద ఫిల్మ్. ఇంకా ఆ సినిమాని కూడా సస్టెనెన్స్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ, మీరు 1 షో 2 షో అని మీరు సస్టైన్ చేసుకోవచ్చు. మల్టీప్లెక్స్ అని కూడా ఆయనకు నంబర్ ఆఫ్ సినిమాలు రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన మీ సినిమా కూడా తీయడు. ఇప్పుడు అదే పాయింట్ సింగిల్ స్క్రీన్స్ చెప్తారు, అది మనం యూనిఫామ్ చేస్తే అయిపోతుంది కదా. నా క్వశ్చన్ కూడా అదే సార్, చేస్తే అయిపోతుంది కదా. మల్టీప్లెక్స్ లకు జరుగుతున్న ఆ యూనిఫామ్ ఆలోచన ఏదైతే ఉందో సింగిల్ థియేటర్లకు వచ్చేలకి ఎందుకు జరగట్లేదు సార్? అక్కడ జస్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ సార్, అక్కడ డిఫరెన్స్ కూడా రా సార్. యాక్చువల్ నాకు అడిగితే నేను అనుకుంటా ఆ డిస్కషన్స్ కరెక్ట్గా ప్రొడక్టివ్గా రీచ్ అవ్వలేదు. అది ఎక్కడో స్టార్ట్ అయింది, ఒక రిప్రజెంటేషన్ పెట్టినారు, ఆ థియేటర్ బంద్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో అది దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ అండి. సి నోబడీ వాంట్స్ టు క్లోజ్ ద థియేటర్ సార్. అవును సార్, నోబడీ. ఓకే, దాంట్లో ఇప్పుడు అన్ని ఇప్పుడు ఈ నెల నుంచి అన్ని పెద్ద సినిమాలు కనబడుతున్నాయి మీకు. ఈ సిచ్యువేషన్ నోబడీ వాంట్స్ టు క్లోజ్. ఇంకా దసరా రాబోతుంది దగ్గర సార్. ఏ థియేటర్ అయినా ఏమంటాడు, ఇప్పుడు ఫ్లో బాగుంది కదా, కొంచెం మా కూడా ఏమైనా సంపాదించే ఛాన్స్ ఇస్తే. ఎందుకంటే ఈ సంవత్సరం అండి, ఎస్పెషలీ ఫ్రమ్ January 1st to May 1st హ్యాస్ బీన్ వెరీ బ్యాడ్ అండి. హ్యాస్ బీన్ వెరీ బ్యాడ్. ఒక 4-5 సినిమాలు తప్ప ఏ సినిమాలు హ్యాస్ నాట్ ఏబుల్ టు కలెక్ట్. అంటే ఆక్యుపెన్సీ ఒక 50% దాటిపోయిన సిచ్యువేషన్స్ లేవు. సో సార్, అట్లా బ్యాడ్ ఉన్న సిచ్యువేషన్లో ఒక రిప్రజెంటేషన్ పెట్టినారు. అది ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి అండి. రెవెన్యూ షేర్ సిస్టమ్ అనేది గుడ్ ఫర్ ఎవ్రీబడి, ఎవరికి లాస్ లేదు సార్. అది ఎక్కడికి డివైట్ అయింది టాపిక్ అంతేగాని, బట్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఏ రెవెన్యూ షేర్ సిస్టమ్. సార్, మీ అంచనా ప్రకారం మన 2 తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ ఎన్ని ఉన్నాయి సార్? సార్, దాదాపు 1400 to 1500 ఉన్నాయండి. ఓకే, ఇంకోటండి, ఇప్పుడు మీరు కరెక్ట్గా మీరు డేటా కూడా తీస్తే సార్, పెద్ద సినిమాకి రెంటల్ మీదనే రెవెన్యూ షేర్ వస్తుంది అనేది తప్పు సార్. అది రాంగ్. ఎందుకంటే సార్, మొత్తం సపోజ్ ఇప్పుడు 1000 థియేటర్స్ గుడ్ ఉన్నాయి అనుకోండి, మీరు సినిమా రిలీజ్ చేస్తారు సార్. మల్టీప్లెక్సెస్ ఆర్ దేర్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఒక వైజాగ్, విజయవాడలో సిటీలో ఉంటుంది. చాలా మటుకు సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఇంకోటండి, మన లక్కీగా ఆంధ్ర తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపేర్ టు అదర్ స్టేట్స్ ఈజ్ వెరీ గుడ్ అండి. అంటే మీరు మహారాష్ట్ర కానీ నార్త్లో కానీ సింగిల్ స్క్రీన్ చూస్తే చాలా ఘోరంగా ఉంటాయి. మనం వీఆర్ వెరీ గుడ్ అండి. ఇంకోటి, మన దగ్గర ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓనర్స్ కానివ్వండి, లేదా ఎవరు ఆపరేటర్ కానివ్వండి, నడిపిటోళ్ళు సార్, దే హ్యావ్ మెయింటైన్డ్, దే హ్యావ్ ఇన్వెస్టెడ్ సార్. ఇప్పుడు చాలా మటుకు థియేటర్లు డాల్బీలు ఉంటాయి, మీకు డిజిటల్ ప్రొజెక్షన్ ఉంటుంది, మీకు లైటింగ్ బాగుంటుంది, ఇంప్రూవ్డ్. సో ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పేది అంటే, మీరు దానికి డేటా తీసే సార్, ఎంత షేర్ అమౌంట్ అయితే మీకు మల్టీప్లెక్స్ నుంచి వచ్చిందో సార్, దానికంటే డబుల్ షేర్ మీకు సింగిల్ స్క్రీన్ నుంచి వస్తుంది. వస్తుంది. మీరు మొత్తం చూస్తే ఒక సినిమా 100 కోట్లు చేసిందంటే సింగిల్ స్క్రీన్ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే, మేము సింగిల్ స్క్రీన్లు వేస్తే మా షేర్ తగ్గుతుందని. తగ్గదు.
ఓకే. ఇన్ఫ్యాక్ట్ నాకు అడిగితే మీరు రెవెన్యూ షేర్ మీద ఇస్తే రన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు సినిమా హాల్ ఉందండి, ఎక్కడో తాడేపల్లిగూడెంలో సినిమా హాల్ ఉందనుకోండి. సార్ నాకు రెవెన్యూ షేర్ మీద ఉంటే ఆ సినిమా కొంచెం నామినల్ కలెక్షన్ ఉన్నా నేను తీసేసి కొత్త సినిమా మీద ఎక్స్పెరిమెంట్ చేయను. సపోజ్ ఇప్పుడు స్టార్ కాస్ట్ సినిమానే 10,000కి వచ్చేసింది అనుకోండి డైలీ 4 షోలకి, ఐ మే కంటిన్యూ. అవును, ఐ మే కంటిన్యూ బికాస్ కొత్త తీసి ఎక్స్పెరిమెంట్ ఎందుకు, ఇది నడిపించేసామని. సో అవన్నీ మీరు మొత్తం స్టేట్ మీద చూస్తే అవి యాడ్ అయితే ప్రొడ్యూసర్కి లాస్ అనేది లేదు. ఇంకోటి ఆ రెవెన్యూ షేర్లో కూడా సపోజ్ ఇఫ్ ఏ ప్రొడ్యూసర్ వాంట్స్ మోర్ పర్సంటేజ్, సార్ థియేటర్ ఓనర్స్ ఆర్ ఆల్వేస్ రెడీ టు గివ్ యూ మోర్ పర్సంటేజ్. ఇప్పుడు పెద్ద సినిమా వచ్చినప్పుడు యూ కెన్ నెగోషియేట్ ఈవెన్ 70%. ఓకే, యూ కెన్ నెగోషియేట్ అండి. వాళ్ళు కూడా అండర్స్టాండ్ అవుతుంది సార్. థియేటర్ కూడా తెలుసు మీరు కొన్ని 200-300 crore పెట్టి సినిమా తీసినారు కదా, ఫస్ట్ వీక్ మల్టీప్లెక్స్ అయితే ఇవ్వడండి 50 ఇస్తాడు. ఓకే, కానీ సింగిల్ స్క్రీన్ ఓనర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ టు ది ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ, దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. దే విల్ గివ్ యూ 70% ఆల్సో కదా. మీరు వాళ్ళు వద్దని చెప్తలేరు కదా. సో ఫస్ట్ వీక్ మీరు 70 తీసుకోండి, సెకండ్ వీక్ 60 తీసుకోండి. ఇంకా సినిమా బాగా ఆడితే అదర్వైజ్ సార్ దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఏ స్లైడింగ్ స్కేల్ సార్ రెవెన్యూ షేర్లో. మీరు ఏం చేస్తారంటే థియేటర్ వాళ్ళకి ఒక స్లైడింగ్ స్కేల్ వేస్తారు. అన్నా ఇంత చేస్తే నాకు ఇంత ఇయ్యి, ఇంత చేస్తే ఇంత ఇవ్వండి, సో దట్ నోబడీ ఈస్ లూసింగ్. హౌస్ఫుల్ పోతే నాకు 75 ఇస్తారు కదండి. ఎందుకంటే నాకు ఇఫ్ ఐ మేకింగ్ మోర్ మనీ ఐ గివ్ యూ మనీ ఆల్సో కదా. అంటే సార్ సారీ టు ఇంటరప్ట్, మీరు చెప్పేది ఏంటంటే ఇలా జరిగితే ఇలా ఉంటుందని చెప్పి చాలా ఈజీగా చాలా పాజిటివ్గా అయిపోతుంది, అంత సింపుల్గా చెప్పేస్తాం. అవును. బట్ రియాలిటీలోకి వెళ్తే ఇంత సింపుల్గా అక్కడ ఏం జరగట్లేదు. లిటరల్గా చూసుకుంటే 2025 స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓనర్స్ నరకం అనిపిస్తున్నారు. వాళ్ళు కనీసం కరెంట్ బిల్లులు కట్టుకోలేక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆల్మోస్ట్ చాలా థియేటర్స్ మూసేసే పరిస్థితికి వచ్చింది. అంటే వాళ్ళు అంత ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు నిర్మాతలకి ఎందుకు ఇది సాల్వ్ అవ్వట్లేదు అనేది నా ప్రధానమైన క్వశ్చన్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కే దానికి బేసిక్ ఫండమెంటల్ ప్రాబ్లం ఏముంది సార్? ల్యాక్ ఆఫ్ ఫిల్మ్స్ సార్, అంతే కదా. ఎందుకంటే థియేటర్ అయినా ఎప్పుడు మీరు ఇచ్చిన సినిమాని నడిపిస్తాడు కానీ ఆయన ప్రొడక్షన్లో రాలేరు. సో ఇప్పుడు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏముంది? వాళ్ళు థియేటర్ కట్టి కూర్చున్నారు, థియేటర్ రెడీగా ఉంది, సినిమాలు ఫ్లో లేవు. అక్కడ ప్రాబ్లం అనేది ఫ్లో. అంటే ప్రాబ్లం సింగిల్ స్క్రీన్కి వచ్చేలాకే ప్రాబ్లం ఎందుకు వస్తుంది, మల్టీప్లెక్స్కి వచ్చేలాక ఆ ప్రాబ్లం ఎందుకు హైలైట్ అవ్వట్లేదు? అక్కడంతా సవ్యంగా జరిగిపోతుంది కదా షేర్ బేసిస్. అదండి మీకు చెప్తున్నాను, మల్టీప్లెక్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అక్కడ కూడా షోస్ బంద్ అవుతున్నాయి. కానీ మల్టీప్లెక్స్లో ఏముందంటే అక్కడ 4-5 స్క్రీన్స్ ఉన్నాయి సార్. మల్టీప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇంకా డేంజర్ వీళ్ళకంటే కంపేర్ చేస్తే. మీకు 4 స్క్రీన్లు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క స్క్రీన్కి డైలీ 4 షోలు వేసుకున్నా మీకు దాదాపు దేర్ ఆర్ 20 షోస్, యూ రిక్వైర్ 20 ఫిల్మ్స్. అలా రిక్వైర్మెంట్ ఎక్కువ. సో ఒక్క షో బంద్ అయినా మీకు తెలుసులేదు. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ బంద్ కాగానే చాలా ఇబ్బంది కనబడుతుంది సార్. ఇక్కడ నాకు అడిగింది సార్, ఆల్ ప్రాబ్లమ్స్ బాయిల్స్ డౌన్ టు సప్లై ఆఫ్ కంటెంట్. ఓకే, సినిమాలు కరెక్ట్గా వచ్చినాయి అనుకోండి సార్, సినిమాలు కరెక్ట్గా వచ్చినాయి, ఆడుతున్నాయి అంటే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు సార్. రెవెన్యూ షేర్ మీద కూడా ప్రాబ్లం లేదు, రెంటల్ కూడా ప్రాబ్లం లేదు సార్. అదే బాగా వస్తే సినిమా సార్ ఓనరే పిలిచి మీకు ఇస్తాడు సార్. ఎనీ గివెన్ డే సార్, మై ఎక్స్పీరియన్స్, థియేటర్ ఓనర్స్ కానివ్వండి, హూవర్ ఇస్ రన్నింగ్ థియేటర్, దే ఆర్ ఫ్రెండ్లీ టు ది ప్రొడ్యూసర్. ఓకే, ఎందుకంటే సార్ మీరు చూస్తే ఒక థియేటర్కి ఆయన జీవితంలో 52 ఫ్రైడేస్ ఉన్నాయండి. ప్రొడ్యూసర్ జీవితంలో చాలా తక్కువ ఫ్రైడేస్ ఉంటాయి అంతే. దాంట్లో ఎవరైనా సినిమా తీస్తే ఆయన జీవితంలో ఒకటే ఫ్రైడే ఉంటుంది. అందులో బ్యాడ్ ఫ్రైడేలు కూడా ఉంటాయి. బ్యాడ్ ఫ్రైడేస్ ఆర్ మోర్ అండి. అవును, బ్యాడ్ ఫ్రైడేస్ ఆర్ మోర్. సో థియేటర్ పీపుల్ విల్ థింక్ ఇది మనకు రోజు చూసేది కదా, ఆయన ఇఫ్ వన్ ఫ్రైడే ఇఫ్ యూ మేక్ హిస్ లైఫ్ హ్యాపీ దెర్ ఇస్ నథింగ్ రాంగ్. సో ఈజ్ విల్లింగ్ టు గివ్ యూ మనీ అండి. దే ఆల్సో గివ్ యూ అడ్వాన్సెస్, దే ఆఫర్ యూ మినిమం గ్యారంటీస్. సార్ డే 1 నుంచి కూడా మీరు చూస్తే ద థియేటర్స్ హ్యావ్ బీన్ వెరీ ప్రోయాక్టివ్లీ సపోర్టింగ్ ది ఇండస్ట్రీ. ఎస్, వాళ్ళు ఎప్పుడు కానీ డామినేట్ చేయలేదు. ఇప్పుడు ఇది కూడా సార్ అది యాక్చువల్గా అది ఎక్కడో డివేట్ అయిపోతుంది. అది సార్ నాకు అడిగితే సార్ దట్ వాజ్ సంథింగ్ వన్ ట్రేడ్ రిలేటెడ్ డిస్కషన్. అది బయటకు వచ్చేసి ఇట్ బికేమ్ సంథింగ్ ఎల్స్. అంతేగాని దెర్ ఇస్ నథింగ్ సీరియస్ దాంట్లో. ఇక్కడ నాకు ఇంకో డౌట్ ఉంది సార్, ఖచ్చితంగా డౌట్, నాకు సమాధానం తెలియదు అందుకని అడుగుతున్నాను. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ చాలా మంది కొంతమంది వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు. ఇయర్ మొత్తానికి వాళ్ళు పేమెంట్ చేసేసి వాళ్ళు థియేటర్స్ ఓన్ చేసుకొని వాళ్ళకి నచ్చిన సినిమా వేసుకుంటున్నారు ఇలా అని చెప్పి ఒక వాదన ఉంది. ఇక్కడ నా డౌట్ ఏంటంటే మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమాలే లేవు, థియేటర్లు క్లోజ్ చేసి ఇంట్లో కూర్చునే పరిస్థితి. అలాంటప్పుడు వీళ్ళు ఇయర్ మొత్తం సింగిల్ థియేటర్కి రెంట్ కడుతూ వాళ్ళు థియేటర్ రన్నింగ్లో ఉంచుతూ
వాళ్ళ ఇండస్ట్రీని ఒక సైడ్ నుంచి చూస్తే వాళ్ళ ఇండస్ట్రీని కాపాడుతున్నట్టు, సింగిల్ థియేటర్స్ క్లోజ్ అవ్వకుండా. సార్ దట్ ఈస్ కరెక్ట్, ఎస్ కరెక్ట్. అవును. బట్ వీళ్ళ మీద ఎందుకు అందరూ విమర్శలు చేస్తున్నారు సార్? మీరు అడిగేది దట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం సంవత్సరం అంతా రెంట్ కట్టేది కొంచెం అది డిబేటబుల్ అండి అది, ఎస్. కానీ ఎస్, దే హ్యావ్ ఇన్వెస్టెడ్. అవును, దే హ్యావ్ ఇన్వెస్టెడ్. సార్ నేను మీకు ఒక సింపుల్ క్యాల్కులేషన్ చెప్తానండి. ఇప్పుడు సపోజ్ 100 రూపీస్ మీరు కలెక్ట్ చేయాలండి మొత్తం ఏపీ తెలంగాణ మీద. ఓకే సార్ 100 రూపీస్లో 40 రూపీస్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ తెలంగాణ. దట్ ఈస్ ఈ తమ్ముడు డిస్ట్రిబ్యూషన్లో ఒక 40% అమౌంట్. సార్ ఆ 40%లో 70% మనీ విల్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్ సిటీ. ఓకే సార్ ఇప్పుడు కలెక్షన్లో గ్రాస్లు ఎందుకు పెరిగినాయి సార్? ఇప్పుడు సినిమా హిట్ అయిపోతే మనము 100 కోట్లు చేస్తున్నాము, 200 కోట్లు చూస్తున్నాము, 50 కోట్లు చేస్తున్నాము. సార్ ఇంతకుముందు ఇన్ని కోట్లు చూసినామా? లేదు కదా. సార్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే థియేటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందని. సినిమా బాగుంటే జనాలు వెళ్తున్నారు, ఆ థియేటర్ బాగుందని, దాంట్లో ఏసీ మెయింటెనెన్స్ ఉంది, దానికి కొంచెం బాగుందని. సార్ అది మెయింటెనెన్స్ ఎవరి మూలంగా వచ్చింది? ఖచ్చితంగా ఎవరైతే ఈ ఆ నలుగురు అని ఎవరు సార్ అంటున్నారు సార్ దట్ ఈస్ ఎ రాంగ్ డిస్కషన్ ఓన్లీ సార్. సార్ ఎవరో ఒకరు థియేటర్ మెయింటెనెన్స్ బాగుంటే వస్తుంది. సార్ యూ రెస్పెక్ట్ ఏ పర్సన్ హూ హాస్ ఇన్వెస్టెడ్ ఇన్ ది సినిమా హాల్స్. అవును, ఆయన మూలంగా సినిమా హాల్ బతికింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా హాల్ బతికింది. అవును, లేకుంటే సార్ ఒకప్పుడు టకటకటకాన్ని బంద్ అయిపోవడానికి వీళ్ళు ఒక గ్యాప్, ఒక ఫుల్ స్టాప్ పెట్టినారు. కాదు నీ ఇబ్బంది ఏముంది, నీ దగ్గర డబ్బులు లేవు, నేను రన్ చేస్తాను. సార్ ఇది యాక్చువల్గా అడిగితే మీరు ఫ్లాట్ రెంట్ మీద తీసుకున్నారు, ఆ రెంట్ ఏమో 20,000, కానీ మీరు దాంట్లో ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసినారు ఫర్ ఎ రెనోవేషన్. అవును, బెనిఫిట్ ఎవరికి వచ్చింది సార్? ఆ ఫ్లాట్ ఓనర్ కదా. అవును, వీళ్ళు సొంత ప్రాపర్టీ కూడా కాదు. సో సొంత ప్రాపర్టీ కాకుండా వీళ్ళు ఆ ప్రాపర్టీల మీద దే ఇన్వెస్టెడ్ మనీ. సార్ ఈ కాలంలో ఒక థియేటర్ రెనోవేట్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ లాక్స్, ఇట్ విల్ కాస్ట్ యూ నథింగ్ లెస్ దాన్ 80 to 1 crore రూపీస్. మీరు సబ్జెక్ట్ చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. నా క్వశ్చన్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేసి ఇంత రిస్క్ చేసి ఇండస్ట్రీని ఒక విధంగా వీళ్ళు సింగిల్ థియేటర్ నిలబడుతున్నప్పుడు అవును వీళ్ళ మీద విమర్శలు ఎందుకు వస్తున్నాయి అనేది నా క్వశ్చన్. సార్ అసలు విమర్శ కూడా ఎవరు చేశారు సార్? సార్ ఎందుకు లేవు సార్, వాళ్ళు థియేటర్లు ఆక్యుపై చేసేసారు, నేను ఒక మాట చెప్తాను, పెట్టుకున్నారు, ఆధీనంలో పెట్టుకున్నారు. సార్ అది అదంతా తప్పు మీరు వినలేదా ఈ మాటలు? మీరు వినలేదు సార్? అవన్నీ విన్ని మేము నవ్వుతాము, దాన్ని డిలీట్ కొట్టేస్తాము. ఎందుకంటే నేను ఒక సింపుల్ సార్ చెప్తాను. ఓకే సింపుల్ సార్, ఎవరైనా ఉండేనండి సార్, మీరు ఒక థియేటర్ తీసుకున్నారు సార్, మీరు దానిలో లక్షలు పెట్టేసి రెనోవేట్ చేసినారు సార్. రెనోవేట్ చేస్తే మీరు తీసే సినిమాలు ఏంటాయి? సంవత్సరానికి 2-3 అంతే, అంతకంటే ఎక్కువ తీయరు కదా. మీరు 52 weeks లో 20 సినిమాలు అయితే మీరు తీయట్లేదు కదా. ఎవరు తీయట్లేదు ఇక్కడ, అర్థమైంది సార్. 20 అయితే ఎవరు తీయలేదు. మీరు ఎప్పుడో సంవత్సరానికి 2-3 సినిమాలు వస్తే మీరు వేసుకుంటారు, దేర్ ఈస్ నథింగ్ రాంగ్ సార్, అది మీదే సార్. కానీ మిగతా వారాల్లో ఆ బెనిఫిట్ ఎవరికి వస్తుంది? వేరే కదా. సో మీరు సార్ మీరు గ్రిప్ లో పెట్టుకున్నా మీరు వాళ్ళకు పర్సనల్ ఎవరు దాని మీద ఎన్మిటీ లేదు కదా సార్. వాళ్ళ ప్రాబ్లం ఈజ్ యాక్చువల్గా సీరియస్ ప్రాబ్లం. వాళ్ళు డబ్బులు పెట్టేసి వెయిట్ చేస్తున్నారు, బాస్ మంచి సినిమాలు ఇవ్వండి, నా థియేటర్ కూడా నడపాలని. వాళ్ళు కూడా సినిమాలు దొరకలేవు కదా సార్. సార్ ఇప్పుడు నాకు స్ట్రైట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీలో కొంతమంది థియేటర్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు అని అంటున్నారు, సరే అది కొంతసేపు కరెక్ట్ అనే అనుకుందాం. వాళ్ళు ఇప్పుడు ఆ గుప్పెట్ని ఇట్లా తీసేస్తారు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఆయా ఓనర్స్ మాత్రమే రన్ చేయాల్సి వస్తుంది. సంవత్సరంలో మీరు చెప్పినట్టు 60% సినిమా రావడం అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఈ థియేటర్లన్నీ రన్ అవుతాయా సార్? కష్టం సార్. దానికి మీరు బ్యాక్ వెళ్ళాలి, కొంచెం బ్యాక్. ఎక్కడికి వెళ్ళాలంటే సార్, ఇప్పుడు ఉన్న సినిమా హాల్స్ సింగిల్ స్క్రీన్స్ అది ఎప్పుడు జమానాలు కట్టినారు. ఆ జమానాలు కట్టిన వాళ్ళ జనరేషన్ వేరు సార్. ఆ టైంలో థియేటర్ అనేది ప్రెస్టేజ్. మీరు ఊరు పెద్ద మీరు థియేటర్ కట్టుకున్నారు, ప్రెస్టేజ్. ఆడ మీరు డబ్బుల కోసం కట్టలేదు, దట్ వాజ్ ఎ ప్యాషన్ ఫర్ ది సినిమా సార్. దట్ ఎరా ఈస్ గెటింగ్ ఓవర్. ఇప్పుడు ఇంకో జనరేషన్ వచ్చింది. ఆ జనరేషన్ ఇప్పుడు థియేటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో సింగిల్ స్క్రీన్ సార్, ఆ టైంలో అది ఊరు నరిమిట్లో ఉండే థియేటర్లు. ఇప్పుడు ఊరు నరిమిట్లో మీరు ఏదైనా ఊరికి వెళ్తే ల్యాండ్ అవైలబుల్ లేదు. ఏదైనా ఊరికి వెళ్తే ద థియేటర్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఏ ప్రైమ్ ప్రాపర్టీ. ఎక్కడైనా అదే ఉంటుంది. ఎక్కడ ఈ రోజు మీరు ఎస్టిమేట్ చేస్తే ఏదైనా థియేటర్ చూసుకుంటే 2000 square yard, అది ఈజీగా 8 to 10 crore వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఉంటుంది. Tier 2, Tier 3 తీసుకుంటే Tier 1 వదిలేయండి, Tier 1 హెస్ గాన్ ఇంటూ 30-40 crore వర్త్ ఆఫ్ ల్యాండ్ సార్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇదంతా నాకు ఎందుకు అంటారు? ఇది నెక్స్ట్ జనరేషన్ వచ్చిన సినిమాలే ఆట లేనప్పుడు, అసలు సినిమాలు ఫ్లో లేనప్పుడు, పోనీ దాంతో నాకు ఎంత వస్తుంది ఇన్కమ్ అని. ఇన్కమ్స్ హ్యావ్ రెడ్యూస్డ్ కదా సార్. ఇప్పుడు మీకు క్యాంటీన్ పార్కింగ్ ఇన్కమ్ అంటే సినిమా బాగుంటే క్యాంటీన్ పార్కింగ్ అడ్వర్టైజ్మెంట్ మొత్తం వస్తుంది. సినిమా ఫ్లో లేనప్పుడు అవి నడవు. ఇంకోటి ఇప్పుడు ఆ జనరేషన్ ఏదైతే వచ్చిందో, ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఏదో సపోజ్ ఆ ఫ్యామిలీలో కొత్తలు వస్తే
సార్ వై విల్ హీ వేస్ట్ హిస్ టైం ఫర్ ఆల్ దిస్ యాక్టివిటీ? అవును. ఆయనకు వేరే వేరే బిజినెస్ ఉంటే వేరే వేరే ఒక ఉంటాయి. థియేటర్ నడపాలంటే కనీసం ముగ్గురు మనుషులు రోజంతా దాని మీద టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేయాలా? కాదు, యూ రిక్వైర్ స్టాఫ్ కాకుండా సార్ సపోజ్ థియేటర్ ఓనరే నడపాలి, ఎవరైనా నడపాలంటే సార్ ఇట్ ఈస్ ఎ లిటిల్ సార్ స్టాఫ్ ఉన్నా కుదరదు సార్. స్టాఫ్ ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ నుంచో ఉండాలి అక్కడ. సార్ ఫ్యామిలీ నుంచి ఉండాలా, ఆయన ప్రొడ్యూసర్తో మాట్లాడాలా, ఆయన ఇన్వాల్వ్ అవ్వాలా. ఎందుకంటే సార్ ఇక్కడ సినిమా ఫ్రైడే రిలీజ్ ఉంటే మీరు థర్స్డే కాదు, ఒక 2 weeks ముందు 3 weeks నుంచి ముందే ప్లానింగ్ నడుస్తుంది. కొన్ని పెద్ద సినిమాలకైతే ఒక 2-3 months ముందు నుంచి ప్లానింగ్ నడుస్తుంది. ఆ ప్లానింగ్లో ఇన్వాల్వ్ అవ్వాలా, దానికి ఫైనాన్సెస్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో సార్ ఇప్పుడు కరెక్ట్గా చూస్తే మనం దానికి కిల్ చేయకూడదు సార్, అది దానికి ఎలా చేసి కాపాడుకోవాలా సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ మనం సినిమా ఫ్లో కానీ ఏమన్నా మీరు మాట్లాడితే నాకు అడిగితే సార్ ఇట్ ఈస్ ఎ టెంపరీ ఫేస్, దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫేస్. ఇప్పుడు మనకు అడిగితే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫేస్. ఇప్పుడు కరెక్షన్ అనేది నడుస్తుంది సార్. ఒక ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఇట్లాంటి కథలు నడుస్తున్నాయి, జనాలు ఇది చూస్తున్నారు, ఇంకా కొంచెం ట్రాన్స్పరెంట్ అయింది డేటా సార్. ఈ రోజు మనం మాట్లాడుతున్నాము ఈ టాపిక్స్ ఎవరు ఇంతకుముందు మాట్లాడలేదు. అసలు ఇండస్ట్రీ ఏంది, థియేటర్లు ఏంది, వ్యవస్థ ఏంది, డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది, హౌ ఆర్ ఫిల్మ్స్ ప్లేడ్ ఆన్ టర్మ్స్, ఆ టర్మ్స్ గురించి చాలా మందికి నాలెడ్జ్ లేదు. సో ఇప్పుడు ఏంది సార్, ఇప్పుడు దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ టైం. ఇప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ కరెక్షన్ టైం సార్. మీకు ఇంకా మెల్లమెల్లగా మంచి సినిమాలు రావటం మొదలవుతుంది, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి సెటిల్డ్. బట్ యూ రిక్వైర్ సినిమా హాల్ సార్, అండ్ యూ రిక్వైర్ పీపుల్ టు ఇన్వెస్ట్ ఇన్ సినిమా హాల్స్. కొత్తవి కట్టాలా, ఉన్నదానికి రీమోడలింగ్ చేయాలా, అవి చాలా పెద్ద పెద్ద హాల్స్ అయిపోయినాయి, దానికి 2 screens 3 screens చేయండి మీరు సార్. దానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం. సో యూ రిక్వైర్ పీపుల్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఓన్లీ సార్. ఇంకోటి సార్, మన ఇండస్ట్రీలో బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు సార్. ఇప్పుడు ఏదైనా థియేటర్ మీరు రెనోవేషన్ చేయాలా, కొత్తది కట్టాలంటే ఇండస్ట్రీ వల్లే ఇన్వాల్వ్ అవుతున్నారు. కానీ ఒక పీవీఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్ వదిలేస్తే బయట నుంచి ఎవరు వచ్చారు సార్? సార్ ఇక్కడ ₹1 పెడితే పావల వసతుల రాదా కూడా గ్యారంటీ ఉండదు ఇండస్ట్రీలో. అవును, రాదు. బయట నుంచి ఎందుకు వస్తారు సార్? అదే సార్. అప్పుడు మనం ఏం చేయాలా? ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి, ఉన్న థియేటర్స్ ని కాపాడుకోవాలి. ఇప్పటిదాకా జరిగిన ఈ 15 నిమిషాల డిస్కషన్ ఏదైతే ఉందో, నేను ఒక కంక్లూజన్ కి వస్తాను. షార్ప్ గా ఒక 3 పాయింట్లు చెప్తాను, అవునా కాదా మీరు సింగిల్ వర్డ్ లో చెప్పేసేయండి. సో సింగిల్ థియేటర్స్ అనేది చాలా ముఖ్యం. సింగిల్ థియేటర్స్ లేకపోతే ఇండస్ట్రీ నడవడం చాలా కష్టం సార్. దోస్ ఆర్ ది బ్యాక్ బోన్. ఎవరైతే వీటిని హోల్డ్ చేసి పెట్టున్నారో అలా పెట్టడం కూడా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో వాళ్ళని విమర్శించే వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారు అనేది అయితే ఇక్కడ ఎవరికి తెలియదు, అనాలి కాబట్టి అంటున్నారు. అసలు ఎవరైనా చేశారని నాకు డౌట్ లేదు సార్. నిద్ర లేసినప్పటి నుంచి వాళ్ళ మీద తప్పు. ఐ థింక్ సార్ ఎనీబడి ఫ్రమ్ ది ఇండస్ట్రీ విల్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్ ఓన్లీ. ఓకే, అది పక్కన పెట్టేస్తే, సో మల్టీప్లెక్స్ కు జరుగుతున్నట్టు షేర్ బేస్ అనేది సింగిల్ స్క్రీన్ కి జరగకపోవడానికి కారణం ఏంటంటే ఇండస్ట్రీ నుంచి ఒక యూనిటీ లేకపోవడం వల్ల దాన్ని ఓన్ చేసుకొని ఎగ్జిబిటర్స్తో కూర్చొని మాట్లాడి వాళ్ళందరినీ అనుసంధానించి ఒక వ్యక్తి లేకపోవడం వల్ల ఈ సమస్య. అంతే సార్. హెల్తీ డిస్కషన్ జరగట్లేదు, దట్ ఈస్ పెండింగ్. దాని వల్ల ఈ సమస్య సార్ జరిగిండొచ్చు సార్, అది హెల్తీగానే జరిగిండొచ్చు, బట్ మేబీ అది బయటికి రాలేదు. బట్ ఇట్ లాక్స్ ఓన్లీ హెల్తీ డిస్కషన్. సో ఈ థియేటర్స్ విషయాన్ని కాసేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ సార్, ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం ఒక పోస్టర్ వేస్తాం. ఫస్ట్ ప్రమోషన్ పోస్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక పోస్టర్ మీద మనకు చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు, ఒక పవన్ కళ్యాణ్, ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక రామ్ చరణ్ ఎవరో కనిపిస్తారు. సో మన జోబిలో నుంచి ఒక 300-400 తీసేది వాళ్ళ మొహాన్ని చూసి, ఆ ఫేస్ వాల్యూ చూసి వాళ్ళు ఉన్నారనే మీరు వెళ్తారు, మనం థియేటర్కి వెళ్తారు. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు పెద్ద అవ్వచ్చు, ఈవెన్ చిన్న హీరోలు అయినా సరే, ఒక ప్రియదర్శి అయినా సరే, ఆ హీరో ఫస్ట్ మనకు కనిపించేది సినిమాకి ఆ ఫేస్, ఆ హీరో. వాళ్ళని చూసే మనం థియేటర్కి వెళ్తాం. మన జోబిలో డబ్బులు తీసి మనం టికెట్ కొంటున్నాం. వాళ్ళకి రెమ్యునరేషన్ తగ్గించాలనే వాదనని మీరు సమర్థిస్తారా? అబ్సల్యూట్లీ నో సార్. ఓకే సార్, దట్ ఈస్ టోటలీ రాంగ్. ఓకే సార్, ఇప్పుడు రెమ్యునరేషన్ వచ్చింది కదా సార్, దట్ ఈస్ ఎ పర్సనల్ చాయిస్. వీ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దట్ ఓన్లీ. ఓకే సార్, మనం ఎవరు సార్ వాళ్ళు చెప్పనీకే దట్ యూ షుడ్ వర్క్ ఇన్ 3 films 4 films అని? తప్పు సార్, అది తప్పు సార్. ఇప్పుడు విరాట్ కోహ్లీ, నేను ఆడను మ్యాచ్, నువ్వు గల్లీ క్రికెట్ ఆడాలా, నువ్వు అక్కడ ఆడాలా, ఇక్కడ ఆడాలా, నువ్వు క్రికెట్, తప్పు కదా సార్ అది. సార్ సార్ ఇప్పుడు వాళ్ళు కూడా మీరు వాళ్ళ లైఫ్ చూస్తే దే ఆర్ ఎవాల్వింగ్ సార్, వాళ్ళు అన్ని చేసేసారు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు కాదు, నేను సంవత్సరానికి 1 సినిమా చేసినా 2 సినిమాలు చేసినా ఐ వాంట్ టు డూ గుడ్ ప్రాజెక్ట్స్ అని. అంటే దెన్ సంబడీ ఈస్ గివింగ్ ద మనీ. ఓకే, లెట్ us do a good project, I'll give you X amount of money. What is wrong సార్? తప్పేం లేదు. అచ్చా, వాళ్ళకి కాదు నువ్వు 3 సినిమాలు చేయాలి, 4 సినిమాలు, వై విల్ ఐ వర్క్ సార్? నాకు అవసరం లేదు కదా సార్. నేను అవి చేసుకుంటూ వచ్చాను లైఫ్లో.
ఐ విల్ బికమ్ సెలెక్టివ్. సో సార్ దట్ ఈస్ రాంగ్. మరి నెంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కడ పెరుగుతాయి సార్ నౌ యూ హ్యావ్ కమ్ టు దిస్ పాయింట్ సార్. సార్ నంబర్ ఆఫ్ మూవీస్ ఎప్పుడు పెరుగుతాయంటే వీ షుడ్ ఫోకస్ ఆన్ టాలెంట్, ఎంకరేజ్ న్యూ టాలెంట్. ఓకే సార్ ఇప్పుడు మీరు నాకు అడిగితే సార్, ఇప్పుడు మీరు ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ చేసుకోండి, సినిమా హాల్స్ చూడండి, లాస్ట్ 1 year 2 yearsలో రిలీజ్ అయిన సినిమా చూడండి, చూస్తే ఆడియన్స్ మీరు నోన్ యాక్టర్కి అంత ప్రిఫరెన్స్ లేదు సార్. సార్ హాలీవుడ్ అయితే ఎప్పటి నుంచో ఆ సిస్టమ్ వదిలేసినారు. లేకుంటే మార్వెల్ లాంటి సినిమాలు వాళ్ళు 30 సినిమాలు లాంచ్ చేసినప్పుడు దానిలో ఎవరు నోన్ యాక్టర్ లేదు. ది ఫోకస్ వాజ్ ఆన్ ది కంటెంట్, ఆన్ ది స్టోరీ, ఆన్ ది గ్రాండ్యూర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సార్ స్టోరీ టెల్లింగ్ ఇంపార్టెన్స్ వచ్చేసింది. మీరు బాలీవుడ్ కూడా తీసుకుంటే, బాలీవుడ్ కూడా లాస్ట్ హిట్ అయిన సినిమాలు తీస్తే ఏవేవైతే హిట్ అయినాయో, ఒక 12th ఫెయిల్ అలా ఏవేవి హిట్ అయినాయో మీరు తీసే డేటా కంటెంట్ బేస్డ్. తెలుగు కూడా కంటెంట్ బేస్డ్కి వచ్చినంత రెస్పెక్ట్ వేరే సినిమాలకు రాలేదు. సో సార్ ఆడియన్స్ని మీరు బ్లేమ్ చేయొద్దు. సార్ ఆడియన్స్ ఏం చేస్తున్నారు, సినిమా వాళ్ళకు ఇది బాగుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు, వచ్చేస్తున్నారు సార్. ఇప్పుడు మనం ఏ అంశాల గురించి అయితే మాట్లాడుకున్నామో ఇవన్నీ బ్రేక్ అయిపోతాయి, అన్ని బ్రేక్ అయిపోయినాయి. సినిమా బాగుంటే వాళ్ళు ఏ థియేటర్లో ఉంది, సింగిల్ థియేటర్లో ఉందా, మల్టీప్లెక్స్ రేట్ ఎంత, అసలు ఏం ఆలోచించారు సార్. ఇప్పుడైతే మనకి ఎంత అదృష్టం అంటే సార్, ఇప్పుడు దిస్ ఇస్ ఎ వెరీ గోల్డెన్ ఫేజ్ సార్. ఇప్పుడు ఉన్న ఆడియన్స్, తెలుగు ఆడియన్స్, మనం ఎందుకంటే మనం తెలుగు రాష్ట్రాలు కాబట్టి సార్, దే హ్యావ్ ఎ బిగ్ హార్ట్. మలయాళం సినిమా తెలుగు డబ్బు అయితే కూడా చూస్తున్నారు. అసలు దాని యాక్టర్ పిల్లలు తెలుసా మనకి తెలియదు కదా సార్. అట్లీస్ట్ తమిళ కొన్ని యాక్టర్ పిల్లలు తెలుసు, కానీ మలయాళం ఇప్పుడు వస్తుంది. కానీ ఓపెనింగ్లో వస్తున్నాయి కదా, దానికి ఓపెనింగ్లో వస్తున్నాయి. దే ఆర్ ఆల్సో కలెక్టింగ్ ఇన్ క్రోర్స్. ఇంతకుముందు మలయాళం సినిమా తెలుగు డబ్బు అయిందా? డబ్బు సార్. మనకు ఉట్టి స్టార్టింగ్లో ఇంగ్లీష్ సినిమాలే డబ్బు అవుతుండే, గణపతి అదే ఇంగ్లీష్ సినిమా సార్. మెల్లమెల్లంగా సార్ బాలీవుడ్ కూడా స్టార్ట్ చేయలేదు సార్ డబ్బింగ్. తెలుగులో కొన్ని సెలెక్టెడ్ సినిమాలే డబ్బింగ్ అయినాయి, కానీ మలయాళం ఇప్పుడు చూస్తున్నారు. తమిళ్ అయితే దే హ్యావ్ క్యాప్చర్డ్ సార్. తమిళ్లో మాక్సిమం సినిమాలు డబ్బు అవుతున్నాయి తెలుగులో, వర్సెస్ తెలుగు సినిమాలు తమిళ్ ఎన్ని డబ్బు అవుతున్నాయి? చాలా తక్కువ కదా. దట్ మీన్స్ వీ హ్యావ్ అక్సెప్టెడ్ దెమ్ ఆల్సో సార్. ఇక్కడ వాట్ ఈస్ మిస్సింగ్ ఐ విల్ టెల్ యూ సార్, ఫిలిమ్స్, గుడ్ ఫిలిమ్స్. ఓకే, నంబర్ వన్ గుడ్ ఫిలిం సార్. సెకండ్ సార్, ఇప్పుడు ది ప్రొడ్యూసర్ హూ ఇస్ ఎంటరింగ్ ది ఇండస్ట్రీ సార్. ఇప్పుడున్న కాన్సెప్ట్, ఇప్పుడున్న సిస్టమ్కి సార్, ఒకప్పుడు మీరు సినిమాలు తీసేసి అమ్మేస్తుండే సార్. ఎక్కడ ప్రాబ్లం వస్తుందని చెప్తాను సార్. మేజర్ ప్రాబ్లం ఎక్కడుంది, మీరు ఒక సినిమా తీస్తారు, సినిమా తీసినప్పుడు మీకు మీ మైండ్లో ఏముంది, నేను 1 రూపీకి సినిమా తీసినా 2 రూపీసే అమ్మేస్తాం. ఓకే, ఇప్పటిదాకా అందరి మైండ్లో అదే ఉంది. ఓ దీనికి బిజినెస్ వస్తుందని, మీరు బిజినెస్ వస్తుందని యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ ఫేస్. అర్థమైంది సార్. సార్ బిజినెస్ ఇస్ కమ్మింగ్ ప్రీ సేల్స్ అంటారు కదా సార్. సినిమా తీసే ముందు ఏదైతే అమ్ముడిపోతుందో దట్ ఈస్ ఓన్లీ ఫర్ బ్లాక్ బస్టర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ ఏ లిస్ట్ యాక్టర్స్ అంటారు కదా, వాళ్ళకే ఉంది. ఇప్పుడు మిగతా దానికి పీపుల్ ఆర్ నాట్ బయింగ్. అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఏది ఉందో వాళ్ళు వేరే సినిమాలు కొనట్లేదు ఇప్పుడు అంటే కొన్ని సంవత్సరాల నుంచి. దే ఆర్ నాట్ గ్యాంబ్లింగ్, అది దే విల్ గ్యాంబుల్ ఓన్లీ ఇఫ్ దెర్ ఇస్ ఎ నోన్ ఫేస్. సార్ ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్లాన్ చేస్తున్నప్పుడు, డైరెక్టర్ కూడా ప్లాన్ చేసినప్పుడు సినిమా సార్, దే షుడ్ ప్లాన్ ద ఫిల్మ్ నాట్ ఇన్ ద మైండ్ దట్ ఐ హ్యావ్ టు సెల్. ఈ సినిమా నేను ఆడియన్స్ కోసం తీశాను, సో నా దగ్గర కెపాసిటీ ఉండాలి థియేటర్ దగ్గర తీసుకుపోనీకే, లేకుంటే నేను తీయకూడదు. ఓకే. సో వెన్ యూఆర్ ప్లానింగ్ ఏ ప్రాజెక్ట్ యూ షుడ్ బి వెరీ క్లియర్. నాకు ఒక 2 రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్ వస్తే అనదర్ 1 రూపీ ఈజ్ ఎ మార్కెటింగ్ కాస్ట్. ఐ హ్యావ్ మేడ్ ద ఫిల్మ్ ఫర్ అన్ ఆడియన్స్, ఐ హ్యావ్ టు టేక్ ద ఫిల్మ్ టు ది థియేటర్. సార్ దీన్ని నాకు ఇంకాస్త వివరంగా చెప్తారా? అంటే నాకు ఎలా కావాలంటే, ఒక నిర్మాత ఒక సినిమా తీసిన తర్వాత ఆ సినిమాని అతను డైరెక్ట్గా రిలీజ్ చేస్తే ఆ చైన్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఇది చెప్పండి. ఒకవేళ తను నాకేం సంబంధం లేదు అమ్మేసుకుంటే ఎలా ఉంటుంది, నాకు ఈ 2 తేడా చెప్పండి. చెప్తాను సార్. లెట్ us come to question number 1 సార్. సిస్టమ్ ఏముంది సార్? సిస్టమ్ ఏముంది, ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తారు, సినిమా తీసిన తర్వాత అతను ఆ సినిమా అమ్మాల, ఓకే, డిస్ట్రిబ్యూషన్కి అమ్మాల, డిస్ట్రిబ్యూషన్ రోల్ వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ అనేవాడు మీ సినిమా గురించి అప్రోచ్ అవుతాడు, మీరు ఒక ఎక్స్ ప్రైస్ అంటారు, నెగోషియేట్ అయ్యి ఆయన సినిమా కొంటాడు. ఆయన సినిమా కొనేసి ఆయన జిల్లా వరకు సినిమా కొనవచ్చు, స్టేట్ అని కొనవచ్చు. సరే జిల్లా వరకే కొన్నారు అనుకోండి. నెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ మీకు వైజాగ్ అని, ఈస్ట్ అని, వెస్ట్ అని మనకి ఏదైతే టెరిటరీస్ ఉన్నాయి. సపోజ్ నేను కృష్ణా డిస్టిక్ కొన్నాను, నేను కొంటాను, ఒక ప్రైస్ అగ్రి అవుతాను, కొంటాను. సార్ దాంట్లో కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. మీ ప్రైస్ బాగుందంటే నేను అవుట్లెట్ కొనేస్తాను, ఇంకా లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఇంకా నా అదృష్టం, అది గ్యాంబుల్ సార్, ఇంకంతే. లేదా మీ ప్రైస్ నా ప్రైస్ మ్యాచ్ అవ్వలేదంటే దెన్ ఐ గివ్ యూ సమ్ మినిమం గ్యారంటీడ్ అమౌంట్.
ఓకే సార్ మీరు 10 రూపీస్ అడిగినారు, 10 రూపీస్ రాదేమో, నేను మీకు ఒక 5 రూపీస్ ఇస్తాను సార్, ఓకే పైది వచ్చింది కూడా నేను మీకు ఇస్తాను, నాకు ఒక 20% కమిషన్ కట్ చేసుకోను, 20 10 వాట్ ఎవర్ నెగోషియబుల్ మీరు తీసుకోండి. ఓకే దట్ ఈస్ ది సెకండ్ వే అరౌండ్. ఓకే సార్ థర్డ్ వే రౌండ్ ఏముంటుందంటే నేను మీకు ఒకటి రిఫండబుల్ అడ్వాన్స్ ఇస్తాను. ఎందుకంటే మీరు చెప్తారు నేను సినిమా తీశాను, నువ్వు మళ్ళీ డబ్బులు నీకు వచ్చేదాకా లేట్ అవుతుంది కదా, నాకు యూ గివ్ మీ సమ్ అడ్వాన్స్ అని. సరే ఇప్పుడు అడ్వాన్స్లో కూడా దేర్ ఆర్ 2 types. ఐ మే గివ్ యూ రిఫండబుల్ అడ్వాన్స్, అంటే సినిమా ఏమన్నా ఫ్లాప్ అయిందంటే యూ హ్యావ్ టు రిటర్న్ మనీ, ఆర్ ఇట్ విల్ బి నాన్ రిఫండబుల్. సరే ఇంత అడ్వాన్స్ మీకు ఇస్తాను, ఇది ఏమన్నా కింద మీద అయిపోతే యూ డోంట్ హ్యావ్ టు రిటర్న్ ద మనీ. సార్ ఈ సిస్టమ్ ఉండే ఫ్రమ్ డిస్ట్రిబ్యూటర్ టు ప్రొడ్యూసర్. సరే ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్లో సినిమా కొన్నప్పుడు, నేను థియేటర్కి వెళ్ళినప్పుడు నాకు కూడా అవే ఉండే విత్ థియేటర్. ఓకే సార్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను సినిమా కొన్నా సార్, డబ్బులు పెట్టి కొన్నా, నేను వెళ్తున్నా మార్కెట్కి, నేను థియేటర్తో మాట్లాడుతూ కూడా అదే మాట్లాడుతుండే. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ డైరెక్ట్ గా ఎగ్జిబిటర్ దగ్గరికి వెళ్తాడు, లేదా బయ్యర్ అనే మధ్యలో ఎవరైనా ఉంటుంది? కాదు సార్, డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ సినిమా కొనుక్కున్నారు. ఓకే మీ ఫస్ట్ క్వశ్చన్ కి చెప్తున్నాను, ఎక్కడ బ్రేక్ అని చెప్తాను మీకు. డిస్ట్రిబ్యూటర్ సినిమా కొన్నాడు కదా, అయిపోయింది. సినిమా కొన్న తర్వాత ఆయన రిలీజ్ చేయాలి సినిమా, ఆయన థియేటర్ దగ్గర పోతాడు. థియేటర్ దగ్గర పోతే ఆయన చెప్తాడు, బస్సు నేను ఈ సినిమా ఆయన తెలిసి ఉంటుంది, అన్న నేను ఇంత సినిమా కొన్నా కదా, నువ్వు నాకు ఏదైనా డబ్బులు ఇస్తావా నీ థియేటర్ వరకు. ఈయనేమో లక్షలు ఇచ్చి ఉంటాడు, ఆయన కొన్ని 50,000 లక్షలు ఎంతో హీ విల్ కమిట్. హీ విల్ ఆల్సో కమ్ విత్ 3 different terms. ఓకే ఐదర్ యూ ప్లే ఆన్ రెంటల్, నేను మీకు ఇంత అడ్వాన్స్ ఇస్తాను, ఆర్ ఆయన అంటాడు సరే నేను నీకు ఒక ₹1,00,000 గ్యారంటీ ఇస్తాను. గ్యారంటీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది సార్, సినిమా ఆడకున్నా ఆ డిస్ట్రిబ్యూటర్ నీకు రిటర్న్ ఇవ్వకూడదు. అవును. సో డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అయిపోయినాడు. సినిమా ఆడితే ఆ గ్యారంటీ పైన ఆయనకు రిటర్న్ వచ్చినాయి. ఇదే బేసిస్ మీద అక్కడ నిర్మాత కూడా సేఫ్. సో అందరు సేఫ్ చేసుకుంటూ వచ్చినారు. సినిమా ఆడిందా అందరూ సేఫ్, సినిమా పోయిందా అందరు పోయినారు. సార్ ఇవి అయితే ఆ థియేటర్ నుంచి వచ్చినాయి. ఇప్పుడు మీ సెకండ్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఏమైంది, మీకు డౌన్ చైన్లో సినిమా థియేటర్ అయినా ఇంకా మీకు గ్యారంటీలు కానీ అడ్వాన్స్లు కానీ ఇవన్నీకే రెడీగా లేడు. ఎందుకంటే ఆయనకు సినిమా మీద డౌట్ వచ్చింది. డౌట్ వచ్చింది. ఆయనకు డౌట్ వచ్చినప్పుడు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉండే, ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్ ఏంటంటే ఆయన ₹100 కమిట్ అయితే ఆయన ఒక ₹50 జేబులో పెట్టుకుంటాడు, ₹50 మార్కెట్ నుంచి వచ్చేసింది. ఇప్పుడు మీకు మార్కెట్ నుంచి డబ్బులు రావట్లేదు. సో మీరేం చేస్తారు, అసలు మార్కెట్ నుంచి నాకు అడ్వాన్సే రావట్లేదు, నేను మొత్తం ₹100 రిస్క్ ఎందుకు తీసుకోవాలని ఆయన మెల్లంగా సైడ్ లైన్ అయిపోయినాడు. డిస్ట్రిబ్యూటర్ కూడా అవును, ఎవరైనా అంతే కదా సార్, సైడ్ లైన్ అయిపోయినారు. సైడ్ లైన్ అయినప్పుడు మీకు ఏముంది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, ఆ సైడ్ లైన్ అయిపోతే మీ సినిమాకి బయ్యర్ దొరకకుంటే మీరు డిస్ట్రిబ్యూటర్ దగ్గర వెళ్ళి ఏం చెప్తారు, సరే ఒక పని చేయండి నాకు రిలీజ్ చేసి పెట్టండి అని, జస్ట్ రిలీజ్ చేసి పెట్టండి, వస్తే మీరు ఒక సర్వీస్ ఫీ తీసుకోండి, సర్వీస్ తీసుకొని నాకు మిగతా అమౌంట్ ఇచ్చేయండి. అది ఒప్పుకుంటారు, ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఒప్పుకుంటాడు. ఆయన కూడా థియేటర్కి వెళ్ళి ఏం చెప్తారు, ఆయన ఏసీ పెట్టి సినిమా అంటాడు, ఆయన కూడా ఏసీ పెడతాడు, బికాస్ దర్ ఇస్ నో ఫైనాన్షియల్ కమిట్మెంట్. అవును, సర్వీస్ బేస్డ్ మీద నడుస్తుంది. దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ కమిట్మెంట్. ఆడిందా ఎస్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, ఆడలేదా ఎస్ ప్రొడ్యూసర్ ఈజ్ అట్ ఎ లాస్. అవును, ప్రొడ్యూసర్ లాస్. వీళ్ళందరూ సేఫ్ అయిపోయినారు. సో సార్ ఆ ఫండ్ ఆ ఫ్లో ఉంది కదా ఆఫ్ ది ఫైనాన్స్, అది ఆగినప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆ ఫ్లో దేనికి ఉంది, పెద్ద సినిమాలకే ఫ్లో ఉంది. పెద్ద సినిమాలకే దేర్ ఆర్ పీపుల్ విల్లింగ్ టు పుట్ మనీ, థియేటర్ ఈజ్ ఆల్సో విల్లింగ్ టు పుట్ మనీ. అందరూ రెడీగా ఉన్నారు. అవును, అందరూ రెడీగా ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ రెడీ బికాజ్ ఆఫ్ స్టార్ బికాస్ దే హ్యావ్ దట్ మినిమం గ్యారంటీ కలెక్షన్స్ రావటం. అర్థం సార్, అవి కూడా చాలా మటుకు ఒకసారి పోతే కానీ, బట్ ది ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఇంకోటి మీరు ఏమంటారు, సరే పెద్ద స్టార్ కదా ఎప్పుడు ఒక సినిమా వస్తుంది, ఈవెన్ ఇఫ్ ఐ లూజ్ సమ్ మనీ ఆల్సో నో ప్రాబ్లం. థియేటర్ అట్లా అనుకుంటారు కదా సార్, అది ఒక ప్రెస్టేజ్ అనుకోండి, ఏదైనా చెప్పండి, యూ వాంట్ బిగ్ ఫిల్మ్ ఇన్ దేర్ థియేటర్, ఎందుకంటే క్యాంటీన్ పార్కింగ్ చాలా ఉంటుంది. సో దే విల్ గ్యాంబుల్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో దట్ మనీ ఈస్ కమింగ్ ఓన్లీ ఫర్ బిగ్ ఫిల్మ్స్, స్మాల్ దానికి లేదు, స్మాల్ మీడియం దానికి లేరు సార్. లేనప్పుడు ఆ ప్రొడ్యూసర్ హ్యాస్ టు ఎవాల్వ్. నౌ హీ షుడ్ బి రెడీ టు పుట్ ఏ బడ్జెట్ ఫర్ రిలీజ్ ఆల్సో. ఎందుకంటే అతను సినిమా తీసేటప్పుడు సార్ ఆయన కథ డిసైడ్ చేసినప్పుడు, డైరెక్టర్ కథ డిసైడ్ చేసినప్పుడు హీ షుడ్ టేక్ ఎ మెంటల్ డెసిషన్. ఏంటంటే ఇది చాలా బాగుంది కథ, నేను ఆడియన్స్ని నమ్ముకోవాలి, ట్రేడ్ని నమ్మకూడదు. అంటే ఎవరో డిస్ట్రిబ్యూటర్ వచ్చి కొంటాడు, ఎవరో థియేటర్లు నా దగ్గరికి వస్తారు అని నేను దాని మీద ప్లానింగ్ చేయకూడదు. నేనేం ప్లాన్ చేయాలా, ఈ కథ మంచిది, ఇది కరెక్ట్గా తీస్తే కరెక్ట్గా సినిమా హాల్లో పడితే ఎస్ ఇట్ విల్ కలెక్ట్, బాగుంటే థియేటర్స్ కూడా తర్వాత పెరుగుతాయి. అవి ఆటోమేటిక్ సార్ అవి. కానీ హీ హ్యాస్ టు బిలీవ్ ఇన్ ద ఫిల్మ్. దెన్ హీ కెన్ గో టు ది థియేటర్ డైరెక్ట్లీ ఆర్ హీ కెన్ గో టు ద డిస్ట్రిబ్యూటర్ ఆల్సో. బస్ నాకు సినిమా మీద నమ్మకం ఉంది, నువ్వు జేబు నుంచి డబ్బులు పెట్టకు, నువ్వు కరెక్ట్గా థియేటర్ లేవు, కరెక్ట్గా పబ్లిసిటీ చేయవు.
సార్ దట్ ఈస్ ది పాలసీ ఓకే. రిక్వైర్డ్. సార్ హాలీవుడ్ ఫిలిమ్స్ వెరీ రేర్లీ దే సెల్, దే రిలీజ్ డైరెక్ట్లీ. ఓకే. అందుకోసం వాళ్ళు 50 కాదు 60 సంవత్సరాల నుంచి నిలబడి ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు కానీ సినిమా అమ్మటంలో బిలీవ్ చేయరు, పెద్దగా ఉండనివ్వండి చిన్నగా ఉండనివ్వండి. వాళ్ళు డైరెక్ట్గా ఆ సిస్టమ్ పెట్టుకున్నారు అన్ని కంట్రీస్లో. వాళ్ళ సినిమా వస్తే థియేటర్లో రిలీజ్ డైరెక్ట్ కావాలని. సో ప్రొడ్యూసర్ నేరుగా ప్రేక్షకుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళాలా సార్, దట్ ఈజ్ ఏ ప్రూవెన్ మోడల్. అది ఎప్పుడు మీరు చెప్పినట్టు కంటెంట్ మీద నమ్మకం ఉండాలి, కంటెంట్ బాగుండాలి. సార్ కంటెంట్ మీద నమ్మకం ఎప్పుడు రావాలి సార్? నేను ఒక మాట అంటాను, మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు సినిమా, మీకే నమ్మకం లేనప్పుడు నాకు నమ్మకం ఎందుకు వస్తుంది సార్? బట్ ఆ ఛాన్సెస్ ఏంటి సార్ ఇండస్ట్రీలో ఇప్పుడు? సార్ వాళ్ళు నేర్చుకోవాలా సార్. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే వాళ్ళు ఏం చేయాలంటే దీనికి రెడీ అయిపోవాలా, రెడీ అయిపోయి కొంచెం దాని మీద రీసెర్చ్ చేసుకోవాలా. ఈ సినిమాకి నేను ఎంతవరకు ఖర్చు పెట్టాలి రిలీజ్ కోసము, ఇది ఎవరు చేయాలా, ఇంకోటి నాకు బయ్యర్ దొరకడు, సో ఐ షుడ్ స్టార్ట్ డూయింగ్ నెట్వర్క్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్. ఓకే. నెట్వర్క్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్. దెన్ దానికి పబ్లిసిటీ ఏం అవసరమో, ఎట్లాంటి పబ్లిసిటీ అవసరమో, దానికి నేను రిలీజ్ ఎప్పుడు పెట్టుకోవాలి అనేది సార్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నౌ ద టైమ్ హ్యాస్ కమ్, వాళ్ళు దాని మీద ఫోకస్ చేయాలి సార్. సార్ ఎవరో వచ్చి కొంటారు, ఎవరో వచ్చి మీకు డబ్బులు ఇస్తారనేది రాంగ్ పర్సెప్షన్, అది రాంగ్ సార్, దట్ ఈస్ రాంగ్ సార్. ఈవెన్చువల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళకు సినిమాలు అమ్ముడు పోతలేవు, వాళ్ళు అందరినీ బ్లేమ్ చేస్తున్నారు, థియేటర్ లేదు మీరు ఈ సోకాల్డ్ అన్నారు కదా సార్, దట్ ఈస్ రాంగ్. ఇంకోటి సార్ మీరు చూడండి, ఎప్పుడైనా ఒక ప్రొడ్యూసర్ ఆ కాన్ఫిడెన్స్తో సినిమా తీస్తారు కదా, ఆ సినిమాలు ఆడతాయి సార్. అదే. సో ఫైనల్గా ఇంకొక టాపిక్ ఉంది సార్. సినిమా చనిపోతుంది, సినిమాని ఓటీటీ చంపేస్తుంది అని చెప్పి మన నిర్మాతలే ప్రతి స్టేజ్ మీద మాట్లాడుతున్నారు. బట్ సినిమాని ఓటీటీకి ఇస్తుంది ఎవరు సార్? మన నిర్మాతలే. బాలీవుడ్లో కానీ తమిళనాడులో కానీ 8 వీక్స్ విండో అనేది ఖచ్చితంగా రన్ అవుతుంది. మన దగ్గర 2 వారాలకి 3 వారాలకి సినిమాని ఓటీటీకి ఇచ్చేస్తున్నారు. ఇలాంటి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ఇంత కష్టమైన సమయంలో 2 వారాలకి 3 వారాలకి సినిమా ఓటీటీకి వస్తుంటే ఆడియన్స్ థియేటర్స్ కిందకు వస్తారు సార్. సార్ ఫస్ట్ ఫార్మస్ సార్, అది కూడా దట్ టాపిక్ ఈజ్ మీనింగ్లెస్ సార్. ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్? 5 or 6 అంతే కదా. ఎన్ని తెలుగు సినిమాలు ఉంటాయి దాంట్లో? నెంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. ఉండవు. రిలీజ్ అయ్యే మూవీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అంటున్నాను. ఉండవు. మనకు 200 సినిమాలు రిలీజ్ అవుతాయి కదా, ఎన్ని పోతాయి ఓటీటీ మీద? సార్ ప్రయారిటీ మూవీస్ అని ఓటీటీలో ఉంటున్నాయి కదా సార్. సార్ ప్రయారిటీ వచ్చిన సినిమా ఆడియన్స్ కూడా థియేటర్లు చూసి ఉంటారు సార్. ఓటీటీ అదే సినిమా ఉంటుంది ఏదైతే పాపులర్ ఉంది. ఆ పాపులర్ ఎందుకు అయింది? బికాస్ ఇట్ గాట్ రిలీజ్డ్, దాన్ని జనాలు చూశారు. ఓటీటీ పోయినప్పుడు మేబీ ది ఫ్యామిలీ ఆడియన్స్ విల్ సీ, అంతే కదా. అంటే 200లో సంవత్సరానికి 200 సినిమాలు వస్తే ఒక 50 ఓటీటీకి పోతాయి, మిగతా 150 పోవు కదా. ఓకే. నంబర్ 1. ఇప్పుడు ఓటీటీ చంపేస్తుందంటే మీకు ఇప్పుడు రీఇష్యూ సినిమాలు ఉన్నాయి కదా, అవి ఓటీటీలో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి కదా సార్, అవి ఉన్నాయి. మళ్ళీ ఎందుకు వచ్చారు థియేటర్ జనాలకి? సరే అది స్టార్ పవర్ వల్ల రావచ్చు, కంటెంట్ బేస్డ్ వల్ల రావచ్చు. తప్పండి, తప్పు సార్. మీకు ఓటీటీలో ఉన్న యూట్యూబ్లో ఉన్న రీఇష్యూ సినిమాలకి థియేటర్లకి వస్తున్నారు, అవి హౌస్ఫుల్ పోతున్నాయి, కొన్ని సినిమాలు కోట్ల రూపాయలు దాటినాయి బికాస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్. దే వాంట్ టు హ్యావ్ ది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆ రీఇష్యూ సినిమాల కలెక్షన్లు మామూలు సినిమాలు రెగ్యులర్ సినిమాల కంటే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దట్ స్టోరీస్, ఇవి వాళ్ళకు రావట్లేదు. సో ఓటీటీ కిల్లింగ్ అనేది చాలా తప్పు సార్. అది మిత్తే వేరు. ఎందుకంటే ఓటీటీ కూడా సార్, మీరు ఒక సిటీలో కొన్ని సబ్స్క్రైబర్స్ ఉంటారు సార్, మనీ అన్నీ సపోజ్ మనం ఇక్కడ నుంచి ఒక 30-40 కిలోమీటర్ పోయినాం అనుకోండి, ఏదో మేడ్చల్, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్ ట్రావెల్ చేస్తారు సార్ మీరు, ఒక మేడ్చల్ తూప్రాన్లో. హౌ మెనీ పీపుల్ విల్ నో వాట్ నెట్ఫ్లిక్స్ ఈజ్, వాట్ ఈజ్ అమెజాన్ అని? హౌ మెనీ పీపుల్ విల్ హ్యావ్ ఎ డెస్క్టాప్ ఆర్ ఎ స్మార్ట్ టీవీ సార్ ఇన్ దేర్ హోమ్? సార్ మీరు ఓటీటీ సినిమాలు, ఇఫ్ యూ హ్యావ్ ఎ అట్లీస్ట్ ఎ మినిమమ్ ల్యాప్టాప్ యూ కెన్ ఎంజాయ్ ఎ ఫిల్మ్. హౌ మెనీ పీపుల్ హ్యావ్ సార్? అది ఇక్కడ నా డౌట్ ఏంటంటే, సో 8 వారాల తర్వాత సినిమా ఓటీటీలోకి రావాలి అనే నియమం కరెక్ట్ అంటారా సార్? మీరు నిర్మాత ఇష్టం అంటారా సార్? నేను మాట అంటాను, అది నిర్మాత ఇష్టం సార్. అది ఓకే, ఆయన సెకండ్ వీక్ కూడా వేసుకోవచ్చు, సెకండ్ వీక్ కూడా అదే జరుగుతుంది సార్. ఆయన సైమల్టేనియస్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఆయన డబ్బులు వస్తున్నాయి. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డబ్బులు పెట్టినారు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి సార్. ఇప్పుడు నాకు కన్స్యూమర్కి చాయిస్ సార్. ఒక క్రికెట్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఉంటుంది టీవీలో, అదే టైంలో మీ ఊర్లో స్టేడియంలో మ్యాచ్ ఉంది, ఆ స్టేడియం హౌస్ఫుల్ ఉంది కదా. అవును. మీరు టీవీలో చూసినంత క్లారిటీ స్టేడియంలో రాదు కదా. స్టేడియం ఈజ్ హౌస్ఫుల్. ది కస్టమర్ హ్యాస్ డిసైడెడ్ వేర్ టు వాచ్. ఓకే. ఇప్పుడు నేను డిసైడ్ అయిపోయాను అనుకోండి, దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ గుడ్, నేను ఫ్యామిలీతో థియేటర్కి వెళ్తున్నాను, ఐ విల్ గో టు ద సినిమా హాల్ ఉంది.
సో ఓటీటీ ఎఫెక్టింగ్ కలెక్షన్స్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ బ్యాడ్ మిత్ సార్. మీ సినిమా యావరేజ్ ఉందనుకోండి, మీ సినిమా యావరేజ్ ఉంది, దెన్ ఐఎమ్ డిసైడింగ్ కాదు ఐ విల్ వెయిట్, నేను థియేటర్ దాకా ఎందుకు వెళ్ళాలా, మేబీ విత్ ఫ్యామిలీ ఐ విల్ వాచ్ అని. సార్ అక్కడ వాచ్ చేసినా ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? ఆ డబ్బులు ప్రొడ్యూసర్కి వెళ్తున్నాయి కదా సార్. సార్ ఎండ్ ఆఫ్ ద డే దట్ మనీ ఈస్ కమింగ్ బ్యాక్ టు ది ఇండస్ట్రీ. థియేటర్ సంపాదించలేదు, ఇంకోటి సంపాదించారు, బట్ అక్కడ థియేటర్స్ లాస్ అవుతున్నాయి. సార్ థియేటర్ లాస్ అయితే ఆయన వేరే సినిమా చేసుకోవాలి కదా సార్. సినిమాలు ఫ్లో ఉంటే మీకు ఆయనకు ఏం లాస్ ఉంది సార్? సార్ థియేటర్కి సార్ ఇది అందరికీ ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఫ్లో ఆఫ్ కంటెంట్ ఓన్లీ. ఫ్లో ఆఫ్ కంటెంట్ ఉంటే మీరు సైమల్టేనియస్లీ చేసిన ఏం ప్రాబ్లము సార్? యాక్చువల్గా సార్ ఓటీటీ అనేది వెరీ వెరీ మార్జినల్ సార్. దానికి సబ్స్క్రైబర్ బేస్ చాలా తక్కువ ఇండియాలో. ఇట్స్ ఇస్ నాట్ ఎఫెక్టింగ్ సార్. ఒకప్పుడు ఎఫెక్ట్ అయినాయి థియేటర్లో అంటే మీకు డివిడీ నుంచి ఎఫెక్ట్ అయినాయి. అప్పుడు 10 రూపాయలకి డివిడీ ఉండే, 1000 రూపాయలకి డివిడీ ప్లేయర్ ఉండే. అప్పుడు కొంచెం ఎఫెక్ట్ అనేది కరెక్ట్ ఎఫెక్ట్ అయింది. అప్పుడు మళ్ళీ అంతకుముందు మీకు ఈ తెలుగు సినిమా ఛానల్స్ వచ్చినాయి. ఒకప్పుడు వారానికి ఒక సినిమా ఉండేది, దాని తర్వాత మీకు వారానికి మీకు తేజ అవన్నీ వచ్చి 24/7. సార్ కొన్ని రోజులు జనాలు చూశారు టీవీలో, ఇప్పుడు చూస్తున్నారా? లేదు సార్. ఆ క్రేజ్ మొత్తం ఎన్ని రోజులు ఉండే సార్? ఒక 1 year 2 years క్రేజ్ ఉంటే టీవీలు డివిడీ ప్లేయర్లు. ఇప్పుడు ఏమైనా చూస్తున్నారు సార్ డివిడీ ప్లేయర్? సార్ 10 రూపీస్కి 5 సినిమాలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి కదా సార్. ఒకే సీడీ మీద సార్ దానికంటే ఘోరమా సార్ ఓటీటీ? సో సార్ ఓటీటీ నో, ఇన్ ఫ్యాక్ట్ ఐ విల్ టెల్ యూ, ఓటీటీ హ్యాస్ క్రియేటెడ్ మోర్ డిమాండ్. ఇంతకుముందు ఏముండే, మీరు ప్రొడ్యూసర్ ఉంటే మీరు సినిమాలు తీయాలనుకుంటే మీకు టెలివిజన్ ఛానల్ థియేటర్కల్ ఉండే. ఇప్పుడు అట్లా కాదు. ఓటీటీ ఒక కొత్త ప్లాట్ఫామ్ వచ్చింది, యూ కెన్ క్రియేట్ మూవీస్ ఫర్ దెమ్. అది కాకుండా ఇప్పుడు ఆడియన్స్ అనేది క్లియర్గా డివైడ్ అయిపోయినారు సార్. ఒకప్పుడు మొత్తం ఫ్యామిలీ 10 మంది కూర్చొని టీవీలో ఒక సినిమా చూసేవాళ్ళు. ఇప్పుడు మీరు ఒక ఫ్యామిలీకి వెళ్తే ప్రతి ఒక్కరి దగ్గర ఒక వేరే సబ్స్క్రిప్షన్ ఉంది, వేరే టీవీలు ఉన్నాయి. సో ఒక ఫ్యామిలీలో 5 ఉంటే ఆ 5కి 5 సినిమాలు అవసరం. అందుకే వాళ్ళందరికీ మారిపోయినాయి కదా. దట్ మీన్స్ యూ రిక్వైర్ మోర్ మూవీస్. సో దానికి సింపుల్ సొల్యూషన్ ఏముంది సార్? యూ ప్రొడ్యూస్ మోర్ మూవీస్. ఎస్ సార్. అండ్ ఫైనల్గా చాలా థ్యాంక్ యూ సార్. అంటే కొన్ని క్వశ్చన్స్ నాకు ఈ రోజుకి క్వశ్చన్స్గా ఉండిపోయినాయి. నాకే కాదు, సినిమాని ప్రేమించే చాలామందికి కూడా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. కాకపోతే దీని మీద వాళ్ళకి క్లియర్గా ఇంత వివరంగా చెప్పేవాళ్ళు ఉండరు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఇలాంటి విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజా గారు. ఐ థింక్ సార్ యూ షుడ్ హ్యావ్ మోర్ కన్వర్సేషన్ అండి. ఎందుకంటే ఎస్ దేర్ ఈజ్ ఎ డిమాండ్ ఫర్ కంటెంట్ ఇన్ ది మార్కెట్. మనం దాని మీదనే ఫోకస్ చేయాలి ఎప్పుడు. ఎస్. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొత్త యంగ్ ఫిల్మ్ మేకర్స్ వస్తున్నారు సార్. వాళ్ళకి కొంచెం కరెక్ట్గా నాలెడ్జ్ ఉంటే ఎస్ దే కెన్ మేక్ ఎ ఫిల్మ్. ఎస్ సార్. ఒకసారి ఫ్లో వచ్చిందంటే అందరికీ ఉంది సార్, అందరికీ బిజినెస్ ఉంది. ఎస్. బట్ ఎనీవే సార్, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ సార్. థ్యాంక్స్ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.